మంచి మ్యాచ్ అయింది, ఎంత మంచి వాలీబాల్, ఎంత మంచి స్పోర్టివ్ వాళ్ళ టీంతో, అంటే స్పోర్టివ్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు ఆడుకున్నారు. ఎవరైనా ఊడిపోయారు, గెలిచారు, దాని సంబంధం లేదు. మన లైఫ్ కూడా అట్లే ఉండాలి. ఏమైనా ఛాలెంజెస్ వస్తే మనం ఛాలెంజ్ క్రాస్ చేయాలి. అది మనం మేబీ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాము, అప్పుడప్పుడు సక్సీడ్ అవుతాము. ఒక ఫెయిలియర్తో మనం వెనక పోకూడదు. మళ్ళీ అదే ఒక లెసన్ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం దానిపైనే మనం సక్సీడ్ కావాలి. అప్పుడు ఆ లైఫ్కి కొంచెం మజా వేరే ఉంటుంది. మనం పైన సక్సెస్ కూడా మనం ఈజీగా వస్తుంది. ఏమైనా సక్సెస్ ఫెయిలియర్ లేకుండా వచ్చిందంటే ఆ సక్సెస్కి మజా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ ఫెయిలియర్ ఏముంటుంది. వాళ్ళు డైరెక్ట్లీ సక్సెస్లో వచ్చేస్తే ఫెయిలియర్ ఏంటి వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ ఆ సక్సెస్కి కూడా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు. సో మనం ఎప్పుడైనా ఫెయిల్ అవుతాము, మళ్ళీ దానికి ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ సక్సీడ్ కావాలి. నా ఒకటే మీ అందరికీ పిల్లలకి, ఇప్పుడు డ్రగ్స్ గురించి మనం అందరికీ తెలియాలి, గాంజాయి గురించి అందరికీ తెలియాలి. ఈ యాంటీ డ్రగ్స్ కోసం మనం ఒక వార్ యుద్ధం చేయాలి. దానికోసం మన సపోర్ట్ ఫస్ట్ స్కూల్ నుంచి రావాలి, పిల్లల నుంచి రావాలి. ఇప్పుడు ఆనరబుల్ సీఎం సార్, మన డీజీపీ సార్ కూడా ఒక స్కూల్స్ లో ఒక డ్రగ్ క్లబ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దానిలో స్కూల్ రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఏమైనా ఒక పిల్లలకు కూడా డ్రగ్ తాగిన దొరుకుతాయి. ఇప్పుడు మీ అందరి నుంచి ప్రణ్ కావాలి దట్ మీరు ఎవరైనా డ్రగ్ వైపు, గాంజాయి వైపు మీరు ఎవరు పోరు. అది మనం యుద్ధం చేస్తే బాగుంటది. లేకపోతే మన సిచ్యువేషన్ చాలా గలీజ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేరే వేరే ప్రపంచాలది. మన ఇండియా గురించి మాట్లాడితే మన పంజాబ్ స్టేట్ ఇంతకుముందు చాలా పైగా ఉండేది ప్రతి దానిలో. మీరు కూడా మేబీ మీ టీచర్స్ కి అడగండి. ఇంతకుముందు 5 years బ్యాక్ వేరే సిచ్యువేషన్ ఉండేది, ఇప్పుడు టోటల్లీ వేరే. ఈ రోజు ఏంటి పోయి మీ టీచర్ దగ్గర పోయి గూగుల్లో సెర్చ్ చేయండి ఉడతా పంజాబ్, మీకు తెలుస్తుంది. ఉడతా పంజాబ్ అంటే ఇంతకు ముందు ఫ్లయింగ్ పంజాబ్ ఉండేది, ఇప్పుడు డ్రగ్స్ వల్ల ఫ్లయింగ్ పంజాబ్ అయింది. ఇంతకుముందు ప్రతి దానిలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, షుగర్ కేన్ అన్ని దానిలో టాప్ ఉండేది. ఇప్పుడు ప్రతి దానిలో లో వచ్చింది. మరియు ఈ క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినాయి. ఆ డ్రగ్స్ వల్ల మొత్తం యూత్ ఖరాబ్ అవుతున్నారు. ఇంతకుముందు ఆర్మీలో మాక్సిమం పీపుల్ పంజాబ్ వాళ్ళు పోయేవాళ్ళు, ఇప్పుడు అది కూడా రిడక్షన్ అయినాయి. సో మనం డ్రగ్స్ తో దూరం ఉండాలి.